నమస్కారం సార్ గాంధీ గారు. నమస్తే నేను సార్. మిమ్మల్ని గాంధీ గారని పిలవాలా? చెగువేరా గారు అనాలా? గాంధీ అని పిలవండి సార్. చిన్నప్పుడు మీకు ఫస్ట్ చెగువేరా అని పేరు పెట్టి తర్వాత గాంధీగా మార్చారా? మీరు మార్చుకున్నారా? లేదు సార్. ఫస్ట్ చెగువేరా నేము. ఆ! యాక్చువల్‌గా ఏంటంటే వెదల చెరువు అనేసి రేణిగుంట పక్కన ఒక విలేజ్‌లో ఉండేవాళ్ళం. ఓకే. అప్పుడు నాన్న రైటర్ మేర్లపాక మురళి అని స్వాతిలో నావెల్స్ రాశారు. వెరీ ఫేమస్ రైటర్. యాహ్. సో, అప్పుడు ఫస్ట్ చెగువేరా అని పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ఊర్లో విలేజ్‌లో ఉండడం వల్ల అందరూ జగ్గు, జగువీరా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. పిలుస్తా ఉండేటప్పుడు అండ్ మీనింగ్ అడిగేవాళ్ళు. ఏంటి చెగువేరా ఎవరు? అసలు ఏంటి అనేసి. ఒక 5, 6 ఇయర్స్ అలా గడిచిన తర్వాత నేను, నాన్న గాంధీ సినిమాకెళ్ళాం. అటెన్‌బరో ఆయన మూవీ. సో, ఇది జరుగుతా ఉంది. ఆ సినిమా చూసి రాగానే ఇద్దరం నడుస్తున్నాం ఆ తిరుపతి రోడ్‌లో. నడుస్తా ఉంటే ఈరోజు నుంచి నీ పేరు గాంధీ అని అన్నారు. ఓహ్! ఓకే. ఇది కూడా బానే ఉంది అనే దాంట్లో ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా గాంధీ అని షిఫ్ట్ అయింది. కానీ అంత కాంట్రాస్ట్ అండి. చెగువేరా భావజాలానికి యాహ్! గాంధీ భావజాలానికి సంబంధం కంప్లీట్ ఆపోజిట్. అవును. ఆయనేమో కమ్యూనిస్ట్, ఈయన పీస్ లవింగ్ ఈ కరెక్ట్. అదే కదా! యాహ్! నాన్ వైలెన్స్. సో, ఇప్పుడు మీకు అసలు సినిమాల మీద ఆసక్తి, సినిమా డైరెక్టర్ అవ్వాలని కోరిక గాని, ఇటువైపు అసలు ఈ గాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి నాన్న రైటర్ అవ్వడం. ఆ! ఒక బుక్ ఈ నావెల్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి చిన్నప్పుడు ఆ మార్క్ ట్వెయిన్ బుక్స్ మార్క్ ట్వైన్. ఈ కైండ్ ఆఫ్ బుక్స్ ఇచ్చి చదివితే ఒక ₹25 ఇచ్చేవాళ్ళు. ఓహోహోహో! బుక్ చదివితే. చదివి కథ చెప్పాలా? లేదా చదివేశానని చెప్తే చాలా? చదివితే చాలు. నేనే డిస్కస్ చేసేవాడిని తర్వాత. ఆ! బాగుంది కదా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. సో, అలా ₹25కి ఫస్ట్ అడిక్ట్ అయ్యి, అలవాటయ్యి, మెల్లగా బుక్కులకి అలవాటయింది. అలవాటయ్యి అలా చదవడం, ఈ కైండ్ ఆఫ్ లిటరేచర్ బుక్స్ ఇవన్నీ చదవడం. మెల్లగా సినిమా మీద ఇంట్రెస్ట్. నాన్న కూడా చిన్న చిన్న సినిమాలకు రాయడం. ఇదంతా జరుగుతూ ఉండడంతో సినిమా డైరెక్టర్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఓహ్! సో, ఇంజినీరింగ్ ఈ టైంలో కొద్దిగా ఇంకా పిచ్చి పెరిగింది. ఓహ్! తర్వాత ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్ చెన్నైలో చదవడం. ఆహాహా! ఏం చదివారండి అందులో? ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్‌లో సినిమాటోగ్రఫీ చేశాను. సినిమాటోగ్రఫీ మీద చదివారు. ఓకే. డైరెక్షన్ మీద కాదు. బట్ అంటే ఇంట్లో ఏం చెప్పానంటే సినిమాటోగ్రఫీ జాయిన్ అయితే కనీసం కెమెరామెన్‌గా ఏదో ఒక పెళ్ళిళ్ళలో ఏదో ఒకటి తీయొచ్చు, జాబ్ ఉంటది. డైరెక్టర్ అయితే ఉండదు అనే కైండ్ ఆఫ్ థింగ్‌లో నాన్న యాహ్! చిన్న ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌లో ఉన్నారు. సరే కెమెరామెన్‌గానే జాయిన్ అవుతా అని చెప్పి సినిమాటోగ్రఫీ దీంట్లో జాయిన్ అయ్యి బట్ డైరెక్షన్ క్లాస్‌లోనే ఉండేవాడిని ఎక్కువ. అది కూడా చీట్ మీ నాన్నగారు చదివారా అండి? ఆయన రాసిన అన్నీ చదివాను. చదివారు. చదివాను. 'శృంగారపు కిలోమీటర్'. వాటిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేద్దామని ఆలోచన రాలేదా? లేదండి. నాన్నది వేరే జానర్, నాది వేరే కైండ్ ఆఫ్ జానర్. నాన్న కొద్దిగా రొమాన్స్. రొమాన్స్ అండ్ కామెడీ టచ్ కూడా ఆయన యాహ్! ఉండేది. యాహ్! బాగా ఉంటది, ఉండేది కదా అది. అంటే కొంచెం అడల్ట్ కామెడీ టచ్ ఉన్నా కూడా. అవును. నేను కొద్దిగా అడల్ట్ కామెడీ కన్నా కూడా ఒక మంచి కామెడీ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లోకి వెళ్దాం అనేది కానీ ఆ యాంగిల్ కూడా ఏకమిరీ కథలో మీరు యాహ్! టచ్ చేశారని అనుకుంటున్నాను. అవును. అది కూడా కొద్దిగా కైండ్ ఆఫ్ యాంగిల్ ఉన్నా సరే మంచి కామెడీతో చెప్దామనేసి ఆ సినిమా చేశాం. యాహ్! ఆ కైండ్ ఆఫ్ బోల్డ్ పాయింట్ అయినా యాహ్! చాలా బోల్డ్ పాయింట్ అండి. ఎందుకంటే అది ఎంత ఒక మెడికల్ ఆస్పెక్ట్‌లో వెళ్దాం అన్నట్టుగా అనుకున్నా కూడా అవును. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్‌కి వచ్చేటప్పటికి డైలాగ్ రూపంలో గాని, ఇంకో రూపంలో గాని అది ఫ్యామిలీ ఆడియన్స్ ఓపెన్‌గా డిస్కస్ చేసుకోలేని సినిమా అయిపోయింది. కరెక్ట్. ఆ సినిమాకి మీరు రైటర్ అయినా? డైరెక్షన్ కూడా? రైటర్ మాత్రమే. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. బట్ బయట అనుకున్నది ఏంటంటే మొత్తం చేసింది ఈయనే. కానీ ఏదో లాస్ట్‌లో తన ఇమేజ్ తేడా వస్తుందని చెప్పి రైటర్‌గా పెట్టుకొని డైరెక్టర్ పేరు వేరే వేశారని అన్నారు. అదేం లేదు. ఇమేజ్ ప్రాబ్లమ్ అయితే అసలు రాయను కదా! అండ్ ఏమైందంటే నా ఏడీలు, నా రైటర్లు అంతా చెప్పారు. ఆ కథ చెప్తున్నప్పుడు. ఆ కథ చేద్దాం అనుకున్నప్పుడు చెప్పారు. వద్దు, ఎందుకు ఇంత బోల్డ్ పాయింట్ అవసరమా అనే కైండ్ ఆఫ్ దీంట్లో. బట్ ఇది చెప్పాలి ఈ కథ బావుంటది. అండ్ మంచి కామెడీ రాయొచ్చు. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. చెయ్యాలనిపించి చేశాం. యాహ్! ఇప్పుడు మీరు సెవెంత్ ఫిల్మ్ కదండి ఇది. అవును. 7 చేశారు. సెవెంత్ ఫిల్మ్ ఇది. 7th. సందీప్ కిషన్ గారితో ఒకటి చేశారు ఫస్ట్. తర్వాత ఏమో శర్వా గారు, అవును. నాని గారు, అండ్ దెన్ సంతోష్ శోభన్ తోటి డైరెక్షన్ అంటే ఒకటే మీరు చేసింది. డైరెక్షన్ అయితే అవును. లవ్ షేర్ Like, share, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే మన నితిన్ గారితో మాస్టర్ చేశారు. మాస్టర్. ఏ హీరో కూడా రిపీట్ అవ్వాలా. యాహ్! అంటే మీరు డైరెక్టర్గా రిపీట్ అవ్వలేదు ఏది కూడా. అవును. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు తీసినవి 7 సినిమాలైనా కూడా నచ్చుబాటు అయితే వెంటనే ఇంకో సినిమా రిపీట్ చేయడం అయితే జరుగుతుంది. అవును. ఏంటి హీరోలతో మీకు ర్యాపో ఇంకో సినిమా చేయాలన్నంతగా బిల్డ్ అవ్వలేదా ఏ సినిమాకి కూడా? అదేం లేదండి. కైండ్ ఆఫ్ ఆ కథకి తగ్గట్టు మూవ్ అయిపోతా ఉంటాను. అంటే ఇప్పుడు శర్వాతోనే చేయాలి, నితిన్‌తోనే చేయాలి అనే కైండ్ ఆఫ్ వచ్చిన కథ
ఏది బాగుంటుంది, ఎవరికి సూట్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే. అండ్ అందరూ క్లోజే, లైక్ హీరోస్ చేసిన వాళ్ళందరూ క్లోజే. బట్ అనుకున్నాం కొన్ని కథలు సెట్ అవ్వలేదు, ఈ కైండ్ ఆఫ్ థింగే కానీ. బట్ అట్లా అనుకున్నారు వేరే అంటే అనుకున్నాం, అంటే శర్వాతో repeat- అనుకున్నాను, ఓ. నాని గారితో అనుకున్నాం, ఓ. కొన్ని చిన్న చిన్నవి సెట్ అవ్వలేదు అంతే. యా, యా. ఇప్పుడు కాదు మీరు ఇందాక కూడా అన్నారు ఇప్పుడు అంటే ఇది నేను కథకు తగ్గట్టుకు వెళ్ళిపోతా ఉంటాను. మీ మైండ్లో కథ రాయాలి అన్నప్పుడు ఒక సిచ్యువేషన్ ట్రిగర్ చేస్తుందా, లేకపోతే ఒక క్యారెక్టర్ ట్రిగర్ చేస్తుందా, కాన్సెప్ట్ ట్రిగర్ చేస్తుందా, లేకపోతే హీరో ట్రిగర్ అవుతాడా? అంటే ఇప్పుడు వరుణ్ తేజ్లో చూడగానే ఏదో ఒక సినిమాలో చూడగానే ఏందో సినిమా చేయాలి, ఎలాంటి కథ అయితే బాగుంటుంది అనుకుని అలా ఆర్టిస్ట్ పరంగా కూడా ఏమన్నా రాసుకుంటారా? అలా ఉండదండి. అంటే బేసిక్గా ఈ కొరియన్ కనకరాజు సినిమా కూడా ఎలా వచ్చిందంటే, ఏదో బెంగళూరు పెళ్ళికి వెళ్తా ఉన్నా, పెళ్ళికి వెళ్తా ఉంటే ఆన్ ద వే కియా ఫ్యాక్టరీ ఓ. చాలా హ్యూజ్గా కనపడింది. ఈ సినిమాకి ఆ రోజు నేను ఆ కియా ఫ్యాక్టరీ చూడడం, అక్కడ కొరియన్స్ ఉంటారు చుట్టుపక్కల, వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్ట్రీట్స్, వాళ్ళ కైండ్ ఆఫ్ ఏవైతే స్టోర్స్ ఉన్నాయో, వాళ్ళ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక పెనుగొండ లాంటి ఊర్లో కొరియన్ కల్చర్ ఉంది, యా. వెరీ నైస్ ఐడియా, మంచి కొత్త సెటప్ దొరుకుద్ది అనే కైండ్ ఆఫ్ దీంట్లోంచి వచ్చిన కథ. ఓకే. అంటే బేసిక్ ఇది సిచ్యువేషన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ కాకపోయినా ఆ ప్రాంతమే వెరైటీగా కనపడింది, కొత్తగా ఉంది. వీళ్ళ కల్చర్, వీళ్ళంతా కొరియన్స్ హ్యాపీగా తిరుగుతూ ఉంటారు అక్కడ. సో వాళ్ళకి ఎక్కడ పెనుగొండ, ఎక్కడ సోల్, ఈ కైండ్ ఆఫ్ థింగ్, దాంట్లో మంచి ఐడియా ఉంది అని అనిపించింది. అలా ఈ కథ జనరేట్ అయింది. అసలు టైటిలే చాలా క్యాచీ అండి. కొరియన్ కనకరాజు అనేది ఆ రైమింగ్ కానీ అది కానీ సౌండింగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది. కొరియన్ కనకరాజు ఇది మీరు కథ రాసుకున్నాక పెట్టుకున్న టైటిల్, అదే టైటిల్ పెట్టేసుకుని కథ రాసుకున్నారా? లేదు, ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ ఐడియా అనుకొని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మెల్లగా వరుణ్ తేజ్కి కథ చెప్పా. వరుణ్ బ్రో కథ చెప్తే తనకి నచ్చింది. తనకి నచ్చి ఆ డైలాగ్ వెర్షన్లో రాసేటప్పుడు కొరియన్ కనకరాజు అని టైటిల్ పెట్టా. అప్పటికి హీరోకి కూడా చెప్పలే. సో వరుణ్ డైలాగులు వింటున్నప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు టీజర్లో వచ్చింది, వీడు మామూలు కనకరాజు కాదురా, కొరియన్ కనకరాజు అనేది చెప్పేది దీంట్లో వచ్చింది. అప్పుడు వరుణ్ ఇమ్మీడియట్గా ఇదే టైటిల్ బాగుంది కదా అంటే, అప్పుడు పేజ్ తిప్పి చూపించా, బ్రో ఇదే టైటిల్. సో అలా డైలాగ్ వర్షన్ జరుగుతున్నప్పుడు టైటిల్ పెట్టడం జరిగింది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ సినిమా కొరియాలో ఎంత తీశారు, ఇక్కడ ఎంత తీశారు? ఇక్కడ 50% కొరియా, 50% పెనుగొండ. ఓకే ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే, ఒకటి కొరియా దాకా వెళ్ళడానికి బడ్జెట్స్ కన్స్ట్రెయిన్స్ ఏదో వచ్చి మీరు కజకిస్తాన్ వెళ్ళి తీశారని ఉన్నాను. కజకిస్తాన్లో చేసిన మాట నిజమే. ఒక 15 days అక్కడ ఒక యాక్షన్ డైరెక్టర్, మాకు కావాల్సిన యాక్షన్ డైరెక్టర్ కజకిస్తాన్లో ఉన్నాడు అతను. ఓకే. సో అతను ఫైటర్స్ వాళ్ళందరినీ కొరియాకి తీసుకెళ్ళి అక్కడ తీయడం కన్నా కూడా కజకిస్తాను, అతను అక్కడే ఉంటాడు, తన యాక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే ఉంటుంది. సో ఆ కజకిస్తాన్లో ఒక 10 days ఈ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది షూట్ చేసాం. ఓకే ఓకే. తర్వాత సోల్, తర్వాత జేజు ఐలాండ్స్లో షూట్ చేసాం. కొరియాలో ఎక్కడ చేసిన ఆస్థానాలో చేశారు? ఆస్థానాలో చేశారు అంతా కూడా. ఓకే. ఇప్పుడు జనరల్గా ఆస్థాన కదా, ఆల్మట్టిలో చేశారు. ఓకే ఫైన్. ఇప్పుడు జనరల్గా ఈ ఫారిన్ కంట్రీస్లో మనం షూట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి ఇస్తారు డబ్బులు అనేది అన్నారు. అంటే ఇంత బడ్జెట్ సినిమా కనుక అక్కడ చేస్తే రాయితీలు ఇస్తారు. అటువంటిది ఏదన్నా మీ కొరియాలో కానీ కజకిస్తాన్లో కానీ? కొరియాలో లేదండి, చాలా స్ట్రిక్ట్, అది చాలా ఎక్స్పెన్సివ్. ఎన్ని రోజులు చేశారండి అక్కడ? అక్కడ ఒక 10 to 13 days చేసాం. ఈ జేజు ఐలాండ్లో, సోల్లో వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ. సో అండ్ మా కజకిస్తాన్ కూడా కొద్దిగా లొకేషన్ మ్యాచింగ్గా ఉండడం, కొద్దిగా మన యాక్షన్ డైరెక్టర్ అక్కడే ఉండడంతో కొద్దిగా అటు ఇటు చేసాం. పీపుల్లో కూడా కొంత ఏదైనా సిమిలారిటీస్ ఉంటాయా లైట్గా? జనాలు అక్కడికి ఇక్కడికి, కొరియాకి ఇక్కడికి కొంచెం కొద్దిగా ఉంటారండి, కొద్దిగా. వాళ్ళది కొద్దిగా రష్యన్ ఈ కైండ్ ఆఫ్ ఇది కాబట్టి కొద్దిగా లాగా ఉంటారు వాళ్ళు. కొరియన్స్ కొంచెం దగ్గరలో ఉంటారు మంగోల్ ఫీచర్స్. సో అలాగా. సో అంటే మొత్తం మీద అటు ఇటు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. కరెక్ట్, కంప్లీట్గా. అంతే సార్. బడ్జెట్ ఎంత పడింది మీకు? బడ్జెట్ నాకు తెలుసు. అలాంటి ఇప్పుడు కాదండి, ఇప్పుడు అసలు బడ్జెట్ కంట్రోల్ అనేటువంటిది డైరెక్టర్ నుంచి మొదలవ్వాలి. అవును. బడ్జెట్ అయితే కంట్రోల్లో ఉంది సార్. నన్ను అయితే ఓవర్ బడ్జెట్ అయింది, ఇది చూసుకోండి అనేది ఎప్పుడు లేదు. నేను అనుకున్న బడ్జెట్లో, అనుకున్న డేస్లో కంప్లీట్ చేసాం. యూవీ క్రియేషన్స్ కదండి కంప్లీట్. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ కూడా రాజీవ్ రెడ్డి గారు, ఆయనే లొకేషన్లో ఎవ్రీడే ఉండి. రాజీవ్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వాళ్ళదే బైకర్ మూవీ చేశారు, మంచి మూవీ. కానీ ఓవర్ బడ్జెట్ అవటం మూలాన వాళ్ళకి బ్రేక్ ఏం అవ్వలేదు అనేది ట్రేడ్ టాక్ బయట.
ఓవర్ బడ్జెట్ ఎందుకైంది అన్నదానికి సహజంగా డైరెక్టర్ని బ్లేమ్ చేస్తారు. అవును. కానీ మేము తెలుసుకున్నది ఏంటంటే డైరెక్టర్ గారిని అడిగితే కూడా ఉమ్, అస్సలు వెనకాడొద్దు, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పని అంటూ బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసేసి యూవీ వాళ్ళే బాగా పెట్టారండి డబ్బులు, నేనే జంకాను ఎక్కువ పెట్టేస్తున్నారేమో అని చెప్పని ఉమ్, అన్నారు. ఓకే. కానీ అది ఆపాల్సిన బాధ్యత డైరెక్టర్దే కదా, వద్దు అని చెప్పాను. డెఫినెట్గా ఇప్పుడు ఒక కోరిక కోరినప్పుడు కమాన్ గో హెడ్ అని అన్నారంటే ఆ కోరిక కోరుతుంటేనే గో హెడ్ అంటున్నారు, బడ్జెట్ పెరిగిపోతుంది అన్న ఇది ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైము సినిమా వర్కౌట్ అయిన తర్వాత బిజినెస్ పేరు వచ్చే డైరెక్టర్కి కరెక్ట్. ఏది తక్కువ బడ్జెట్లో తక్కువ డేస్లో చేసి ఒక మంచి సినిమా అంటే బాగా ఇది కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమా చేశాడు అనేటువంటి టాక్ వస్తుంది కదా. డెఫినెట్గా. సో ఆ దిశగా మీరు ఎలా కృషి చేశారంటాను ఈ మూవీకి? అంటే నేను ఏ మూవీ అయినా కూడా తక్కువ డేస్లో షూట్ చేయడానికి ఫస్ట్ ఆలోచిస్తాను. ఫస్ట్ స్కెడ్యూలే తక్కువ డేస్. ఓకే, ఈ సినిమాకి ఎంత కావాలి, ఎంత చేస్తే ఈ సినిమాలో అందరికీ కూడా లాభం ఉంటుంది, ఎవరు నష్టపోకుండా ఏం చేయగలం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఏదైనా సరే ఫస్ట్ షూట్ డేస్ అంతా కూడా నా ప్రతి సినిమా చాలా తక్కువే. ఇది కూడా 74 days. 74 days షూట్. 74 కంప్లీట్ ఫిలిం ఫినిష్డ్. ఓకే, ఇదే నా ఎక్కువ రోజులు తీసిన సినిమా ఇదే. ఓహో, అది కూడా ఓకే. సో ఈ బడ్జెట్స్ ఇవన్నీ పెట్టుకొని కైండ్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండాలి ప్రొడ్యూసర్ ఎప్పుడు అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే తీసిన సినిమా. ఓకే, అసలు సాధారణంగానండి అంటే ఎంత మనం ప్లాన్ చేసుకుని దిగినా కూడా మన కంట్రోల్ లేకుండా ఒక్కోసారి బడ్జెట్ షూట్ అవుతూ ఉంటాయి. అవి ప్రధానంగా ఏ పారామీటర్స్లో అవుతూ ఉంటాయి అవి, అంటే ఎటువంటి విభాగాల్లో అవుతాయి? యాక్చువల్లీ యాక్షన్ సాంగ్స్కి కొద్దిగా బడ్జెట్ పెడదాం అని అనుకుంటాం. ఓకే, ఇది కొద్దిగా గ్రాండియర్గా కనపడాలి, ఈ పోర్షన్ కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలి, కొరియాలో షూట్ చేయాలి ఈ సాంగ్ షూట్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది, మనం కొరియన్ కనకరాజ్ అని పెట్టి ఒక మంచి సాంగ్ రిలీజ్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో జరుగుతూ ఉంటాయి. ఈ యాక్షన్ ఈ సాంగ్స్ వీటిల్లోనే కొద్దిగా బడ్జెట్స్ పెరుగుతూ ఉంటాయి. నేను విన్నది ఏంటంటే జనరల్గా ఆర్ట్ డైరెక్షన్ ఒకటి, సినిమాటోగ్రఫీ ఒకటి, వీళ్ళు పెంచేస్తూ ఉంటారండి. అంటే డైరెక్టర్ కూడా ఒక్కోసారి ఐడియా ఉండదు, గబుగా ఇక్కడ ఇది అవ్వదు, బలానా లెన్స్ తీసుకురావాలి, బలానా ఇది తేవాలి అని, ప్లస్ ఏమో కెమెరా షిఫ్టింగ్లకి దానికి టైం ఎక్కువ తీసుకుని ఆ రోజు ఒక 2 సీన్లు ప్లాన్ చేస్తే 6 సీనే అయ్యి, సో ఇటువంటి జరుగుతూ ఉంటాయని అంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మీకు అటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఎదురైనాయా సినిమాటోగ్రఫీ నుంచి? అంటే నేను నా సినిమా విషయంగా ఫుల్ క్లారిటీతో ఉంటాను సార్. మీరు చదివింది కూడా అదే కాబట్టి. కరెక్ట్. సో నాకు ఏం కావాలి ఈ షార్ట్లో, ఏ ఆర్ట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఏం కావాలి, అది కొద్దిగా ప్లాన్డ్గా ఉంటాను, ప్లాన్డ్గా చేసుకుంటాం, ప్లాన్డ్గా చేసుకుని ఇదే కావాలి ఈ షార్ట్కి, ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా అవసరం అయితే తెప్పిద్దాం, లేకపోతే అవసరం లేదు, ఈ కైండ్ ఆఫ్ స్టైల్లోనే వెళ్ళిపోతూ ఉంటాం. సినిమాటోగ్రఫర్ ఎవరండి దీనికి? మనోజ్ రెడ్డి అని ఘాటీ చేసాడు ముందు. చాలా మంచి కెమెరామెన్, యంగ్ ఫెల్లో. సో మీతో బాగా సింక్ అయ్యారు చాలా. సో అంటే లైక్ ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నానంటే బడ్జెట్ కంట్రోల్స్ విషయంలో వెళ్తుంది కాబట్టి టాపిక్. పన్నీర్ సెల్వం నా ఆర్ట్ డైరెక్టర్, తను కూడా ఆ కజకిస్తాన్లో కూడా కొరియాన్ మ్యాచ్ చేయడానికి కొద్దిగా కైండ్ ఆఫ్ సెట్స్ అదంతా కూడా చాలా బాగా చేశాడు బడ్జెట్లో. అది కూడా ఇంకోటి ఏంటంటే ఎంత సినిమాటోగ్రఫీ తర్వాత ఇతర ఫ్యాకల్టీస్ అన్నీ డైరెక్టర్ కంట్రోల్లో ఉన్నా కూడా పెద్ద హీరోతో చేస్తున్నప్పుడు మళ్ళీ కంట్రోల్ తప్పుతాడండి. ఎందుకంటే హీరోలు డిమాండ్ చేసి కొంచెం స్కేలప్ చెయ్యి, మీరు అలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి కోవడంతో నిర్మాతను కన్విన్స్ చేసేటువంటి బాధ్యత పెట్టుకుని దర్శకుడు బడ్జెట్ ఇస్తా లేకపోయినా కూడా పెంచే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి మీకు వరుణ్ తేజ్ గారి నుంచి? యాక్చువల్గా ఈ కథ అనుకున్నప్పుడే కొరియాలో షూట్ చేయాలి, ఈ పెనుగొండలో షూట్ చేయాలి, ఇది బడ్జెట్లు మనం ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా మాట్లాడుకున్నాం సార్. కైండ్ ఆఫ్ రాజీవ్ రెడ్డి గారు, నేను, వంశీ గారు, వరుణ్ తేజ్ ఈ ఒక చిన్న హాలిడేకి వెళ్ళాం. హాలిడేకి వెళ్ళి ఏంటి బడ్జెట్స్ ఏమవుతాయి, ఎంత ఖర్చు పెట్టాలి మూవీ మీద, ఏదైతే అనుకున్నామో దాని తగ్గట్టే ఖర్చు పెట్టాం, దాని తగ్గట్టే తీసాం. సో వరుణ్ తేజ్ దగ్గర నుంచి లేకపోతే వరుణ్ తేజ్ బ్రో నుంచి లేకపోతే వేరే ఇలాంటివి ఏం లేవు, ఒక క్లారిటీ ఉంది అందరికి ఈ సినిమాని ఇలా తీయబోతున్నాం అనేసి. అండ్ ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్లో షూట్ స్టార్ట్ అయిందో అందరికీ అర్థం అయిపోయింది, ఓకే మనం అనుకున్న కామెడీ, అనుకున్న ఏదైతే ఆ కొరియన్ ఫ్లేవర్, ఆర్టిస్టులు అందరూ కూడా కరెక్ట్గా సెట్ అవ్వడం, సో ఇవన్నీ మ్యాచ్ అవ్వడం. సో ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్తో చేసాం మూవీ. ఇప్పుడు జనరల్గా సార్, ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఒక 74 days షూటు నేను తక్కువలో ప్లాన్ చేస్తాను ఇలాగాని, ఆ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఎందుకు చేయలేకపోతున్నారు చాలామంది దర్శకులు?
ఒక టైం ఫ్రేమ్లో ఈ మధ్యకాలంలో తీస్తే ఒక్క అనిల్ రావిపూడి గారికి మాత్రం మంచి పాజిటివ్ నేమ్ ఉంది. కరెక్ట్. ఆయన ఏదన్నా అనుకుంటే టక్కన ఆ టైంలో ఆయన వచ్చేస్తాడు చేసేస్తాడు అని చెప్పని. ఈ ఎంత టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నా కూడా అది ఎందుకు తప్పుతున్నారు అది అంటే మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేకపోవటం. ఇప్పటికీ చూస్తే కొన్ని సినిమాలు ఎప్పటి నుంచో షూటింగ్ అవుతున్నాయండి, ఇంటర్వెల్ దాకా తీశారంతే, బడ్జెట్ అయితే అయిపోయింది, ఇట్లాంటి టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటారు ఇవి కారణాలు ఏంటివి? అంటే అదే సార్, ఆ క్రాఫ్ట్ మీద ఒక క్లారిటీ లేకపోవడం అని అనుకుంటున్నా. ఒకవేళ అయితే అలా ఎక్కువ డేస్ ఇదైతే అంటే ఈ సీన్కి ఏం కావాలనేది ఫస్ట్ తెలియాలి సార్. ఈ షార్ట్కి ఏం కావాలి, ఏం పెడితే కరెక్ట్గా ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంటే మనం ఫాస్ట్గా షూట్ అవుద్ది. అంటే నీకు ఏం కావాలో కూడా తెలియకుండా షూట్ చేస్తే ఈ షార్ట్ బాగలేదు, ఇంకొకటి మళ్ళీ తెచ్చి పెడదాం, మళ్ళీ చేద్దాం, ఇది రీషూట్ చేద్దాం అని ఒక క్లారిటీ లేకపోవడం వల్ల జరుగుతాయేమో అనేది నా ఇది. లేకపోతే డబ్బులు పెట్టి నిర్మాతలు ఉంటే పెడుతున్నారు కదా, అలా పెట్టించుకుంటూ నెమ్మదిగా చేద్దాం అనే ధోరణి ఏమన్నా ఉంటుందంటారా? అది ఉంటే శాడిజం కదా సార్. అంటే శాడిజం అంటే ఒక రకమైన ఇన్సీక్రెట్. అంటే ఎలాగంటే నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు, సక్సెస్ అయినా కూడా ఇవాళ రేపు వెంటనే ఇంకో సినిమా మొదలవుతుందని గ్యారెంటీ లేదు కదా. సో వచ్చింది, సో మ్యాక్సిమం లాగుదాం, మ్యాక్సిమం చేద్దాం, స్కేలప్ చేద్దాం, అవసరమైతే దీన్ని సీక్వెల్ చేద్దాం అని చెబుదాం, 2 పార్ట్లు చేద్దాం, డబుల్ రెమ్యునరేషన్ తీసుకుని డబుల్ సెటప్ చేద్దాం, ఆయన రెడీగా ఉన్నాడు కదా అన్న యాంగిల్, ఇటువంటివి ఏమన్నా కూడా వర్కౌట్ అవుతున్నాయి ఇండస్ట్రీలో? తెలియదు. తప్పించుకుంటున్నారా? చీచి అదే లేదు సార్. సో ఇప్పుడు మూవీ చేసేసారు, ఓటీటీస్ అవన్నీ అయిపోయినాయండి? యా సార్, నెట్ఫ్లిక్స్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ అయిపోయింది. యా సార్. ఓకే, ఇప్పుడు థియేట్రికల్ రిస్క్ ఎంత ఉంది? రిస్క్ అంటూ ఏం లేదు సార్. హ్యాపీ ఫిల్మ్, అన్నీ అయిపోతున్నాయి అనుకున్న టైంకి అనుకున్నట్టు. ఎవ్రీ బిజినెస్ అంతా కూడా నాకు తెలిసి రిస్క్ ఏం లేదు సార్. డెఫిసిట్ లేకుండా వీఆర్ రిలీజింగ్. సో డిస్ట్రిబ్యూటర్లు బాగుపడితే సినిమా హిట్. అంతే సార్. అంతే, తక్కువ అమౌంట్, తక్కువ మార్జినే కలెక్ట్ చేయాలి. ఓకే, అది కూడా అలా కూడా పెట్టుకున్నాం. యా సార్. సో గుడ్ సైన్ యాక్చువల్గా. ఈవెన్ లెనిన్ మూవీ కూడా అదే విన్నాం, అందువల్ల వెంటనే అది బ్రేక్ ఈవెన్ అయిపోయి పాజిటివ్లోకి వెళ్ళింది. కరెక్ట్. ఫైన్. ఇప్పుడు వరుణ్ తేజ్ గారితో ఫస్ట్ టైం కదా నిజంగా మీకు ముందర వరుణ్ తేజ్ గారితో చేస్తున్నాం అన్నప్పుడు ఫీలింగ్ ఏంటి? చేసేసిన తర్వాత మీకు ఏమనిపించింది? చేస్తున్నప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా వరుణ్ తేజ్ గారికి కథ చెప్దాం అనుకున్న, వరుణ్ తేజ్ గారు ఈ స్పేస్లో ఒక మూవీ చూస్తున్నారు అనేసి తెలిసింది. ఇలా ఫన్ ఎంటర్టైనింగ్గా ఏదైనా మంచి అంటే కైండ్ ఆఫ్ తనకు కూడా ఒక సీరియస్ ఫిలిమ్స్ అయిపోవడం, ఓకే, ఒక మంచి ఫన్, తను చాలా బాగా చేస్తాడు. ఐ మీన్ F2, F3 ఇవన్నీ కూడా మంచి ఫన్ టైమింగ్ ఉంది. సో నాకు ఒక ఫన్ బాగా చేయగలిగే హీరో కావాలి. ఈ టైంలో రాజీవ్ రెడ్డి గారు ఇట్లాగా వరుణ్ ఈ స్పేస్లో మూవీ చూస్తున్నాడు అని తెలియడంతో ఇద్దరం కలిసాం, నేను రాజీవ్ రెడ్డి గారు కలిసి తనకి కథ చెప్పడం, ఒక ఐడియా కొత్తగా ఉండడం, పాయింట్ కొత్తగా ఉండడం, అండ్ వరుణ్కి చెప్దాం అనేసి వెళ్ళి చెప్తే తను ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడం. అండ్ ఫస్ట్ లైక్ ఆ గ్యాప్ ఉన్నింది, అంటే ఒక హీరో, ఒక డైరెక్టర్, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో. సో మెల్లమెల్లగా షూట్, ఆ డిస్కషన్స్, తను కూడా కథలో కూర్చొని ఇది కొద్దిగా ఇలా చేద్దాం అని ఈ కైండ్ ఆఫ్ దీంట్లో కూడా ఇద్దరం డిస్కస్ చేసి స్టార్ట్ చేసాం మూవీ. సో ఇద్దరం లైక్ ఒక ఫ్రెండ్స్, నేను బ్రో అని పిలుస్తా, తను బ్రో గాంధీ అని పిలుస్తాడు. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో హ్యాపీగా చేసాం షూట్. ఇప్పుడు సీన్ని ఓన్ చేసుకోవడం, కామెడీ టైమింగ్, డైలాగ్ పండించడం, దీంట్లో మీరు చెప్పినట్టుగా ఆయన చేసుకుంటూ వెళ్ళారు, లేకపోతే ఆయన ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయంటారా? ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయి. అండ్ నాది రాయలసీమ ప్రాంతం అవ్వడం, తిరుపతి అవ్వడం, కథ అనంతపూర్లో జరుగుతూ ఉండడం, ఆ స్లాంగ్ నేను కొద్దిగా చెప్పగలను. అండ్ హిందూపూర్ అబ్బాయిని ఒకరిని పెట్టాం, శ్రీనివాస్ అని, తను లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేశారు బేసిక్గా. ఏదైతే స్లాంగ్, ఏదైతే అనంతపూర్ స్లాంగ్ ఉందో అదంతా కూడా తను నేర్చుకోవడం. అండ్ అది అయిపోగానే ఇంకొక సీన్ కొరియా నేర్చుకోవాలి. కొరియన్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. యా, హీరో కొరియన్ డైలాగులు, అనంతపూర్ డైలాగులు, ఇటు కొరియా చెప్పడం, ఇటు అనంతపూర్ చెప్పడం. సో ఈ రెండిటి మధ్య చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు, చేసి కూడా చాలా బాగా చెప్పారు. డైలాగ్స్ ఎవరు రాశారండి? నేను జిఆర్ మహర్షి అని ఇద్దరం కలిసి రాశారు. ఆయన కూడా ఈ ప్రాంతమే కదా, అనంతపూర్, ప్రాపర్ అనంతపూర్. అవును. కొరియన్ డైలాగ్స్ వేరే రైటర్ పెట్టుకున్నారు. ఇక్కడ కొరియన్ ఏడీస్ ఉన్నారు, ఒక ఇద్దరు ఏడీస్ పెట్టి ఆ కొరియా లాంగ్వేజ్ ఆ అమ్మాయి మాట్లాడుతుంది, హీరో మాట్లాడతాడు. సో ఆ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోవడం. ఇంత కృషి చేసినప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా చూస్తున్నాను, గోగో ఓగో ఇత్సుమ్నేదా, అదే కదా అది. అవును, హీస్ కమింగ్. కరెక్ట్, హీస్ కమింగ్. బట్ ఇంత మీరు కొరియన్ మీరు చదివినంత కూడా నేను చదవలేదు, చాలా రీసెర్చ్ చేశారు.
సో ఇప్పుడు దీన్ని కొరియాలో రిలీజ్ చేసే ఆలోచన పెట్టుకోవట్లేదా మరి సోల్లో అక్కడ? లేదండి, ఆప్షన్ ఉంది, ఆలోచిస్తున్నాం. ఆ. ఏదన్నా సెట్ అయ్యి మంచి ఇది వస్తే సో డెఫినెట్ ఇక్కడ కనుక టాక్ వచ్చి బాగా వర్కౌట్ అయితే అక్కడికి వెళ్ళే ఆలోచన ఉంది. డెఫినెట్గా. ఆ. సో ఇప్పుడు అసలు ముందే అక్కడ పిచ్చింగ్ చేయడానికి లేదంటారా వాతావరణం? అంటే ఇది ఇక్కడ సినిమా అనేసి ఇక్కడ ఎంటర్టైనింగ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే తీసాం. ఓకే. తీసిన తర్వాత వీ కెన్ ట్రై రిలీజ్ చేయొచ్చు. అసలు చిన్న R&D చేశారండి అక్కడ? ఎలా ఉంది మార్కెట్? అసలు ఎలా ఉంటాయి ఫారెన్ మూవీస్కి, ఐ మీన్ ఇండియన్ మూవీస్కి? ఎందుకంటే కొరియన్ మూవీస్ని ఇండియాలో చూసినట్టుగా ఇంకెక్కడ చూస్తారు, అన్ని చోట్ల చూస్తారు. ఇండియాలో కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం మనం. కొరియన్ సిరీస్ చూస్తాం, మూవీస్ చూస్తాం. కొరియా అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇది లాగా అయిపోయింది. సార్. ఈవెన్ అసలు కొరియన్ లిపి నేర్చుకుందాం అన్న సరదాలు కూడా చాలా మందికి ఉంటున్నాయి. నా డాటర్ కూడా కొరియన్ సాంగ్స్ పాడుద్ది. చాలా మంది అండి. అవును, మా ఇంట్లో కూడా 11 years old. ఎగ్జాక్ట్లీ అదే ఉంది. సో ఆ K-pop కల్చర్ ఇదంతా కూడా. సో వాళ్ళని మనం అంతా ఓన్ చేసుకొని చూసేస్తున్నప్పుడు మంది వాళ్ళకి పంచడానికి మీ ప్రయత్నాలు ఎలాగో కథ కూడా అదే కాబట్టి. అవును, డెఫినెట్గా సార్ ట్రై చేస్తున్నాం. ఏమైనా వర్కౌట్ అయితే చూద్దాం. సో ఇప్పుడు హీరోయిన్ విషయానికి వస్తేనండి, మిరాయి లాంటి ఒక టాప్ మూవీలో చాలా ఫేమస్ అయిన అమ్మాయి. సో ఇప్పుడు మూవీలో తను ఎంతవరకు తన పర్ఫార్మెన్స్ని కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ని కానీ ఎంతవరకు మీరు ఎక్స్ప్లోర్ చేశారు? అలాగే ప్రమోషన్స్ పరంగా ఏం ప్లాన్ చేస్తున్నారు తన్ని? సార్, అంటే యాక్చువల్గా అమ్మాయి కాస్టింగ్ కూడా ఎలా జరిగిందంటే, తను ఒక కొరియా అంటే ఒక ఏదైతే ఒక మ్యాడ్నెస్ ఉందో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ పెనుగొండ ఆ ఏరియాలో ఆ కియా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయి క్యారెక్టర్, వర్క్ చేసే క్యారెక్టర్. సో నాకు కొద్దిగా ఆ కొరియన్ ఆ అమ్మాయికి కూడా నేను ఆ స్టోరీ నరేట్ చేద్దామని కారణం, అమ్మాయి ఒక చిన్న కొరియన్ ఫీల్ ఉంది ఆ అమ్మాయిలో. అమ్మాయి చూడడానికి కానీ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఒక చిన్న కొరియన్ ఓకే ఫీల్ ఉందనేసి తను కలవడం జరిగింది. కలిసి కథ చెప్తున్నప్పుడు తనకి ఈ కొరియా అంటే ఇంకా పిచ్చింది తనకి. ఓహో, పర్సనల్గా సిరీస్ కానీ తనకి కొరియా వచ్చు. మాట్లాడడం ఇదంతా కూడా ఇంకా ఈజీ అయిపోయింది నాకు. కరెక్ట్. లొకేషన్లో ఏడి చెప్తాన్నా కూడా అమ్మాయి ఈజీగా చెప్పడం, ఆ కొరియన్ స్టైల్ అదంతా కూడా చాలా బాగా చేసింది అమ్మాయి. అండ్ త్రూ అవుట్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ హీరోయిన్ అనేదే కాకుండా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ అది. అండ్ ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ ఇంకా ప్రమోషన్స్ అంటే ఇంకా ఈ వీక్ నుంచి స్టార్ట్ చేయాలి అమ్మాయిది కూడా. ప్లాన్ అంతా కూడా. ఇప్పుడు క్యారెక్టర్స్, స్టోరీ, డైలాగ్ ఇదంతా ఎంత ఇంపార్టెంటో మాకు టీజర్లో కనిపించిన ఒక అద్భుతమైన ఒక సరదా ఎలిమెంట్ ఇది ప్రాపర్టీ. ఏంటండి ఇది? దీని గురించి చెప్పండి కొంచెం. దీని గురించి చెప్తే సినిమా చెప్పేసి అది చూసినట్టే కాదు. పైన డ్రాగన్ ఉంది కదండి, డ్రాగన్ యాక్చువల్లీ చైనీస్ కదా, కొరియన్ లో కూడా అదే ఉంటుంది. కొరియన్ కల్చర్ లో కూడా డ్రాగన్ ఉంది. ఇది చూస్తే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అనిపించింది. అంటే ఓపెన్ చేస్తే ఏదైనా గోస్ట్ బయటకు రావడం అలా ఏమైనా ఉంటుందా? అలాంటిదే సార్. అలాంటిదేనా? అలాంటి రిలేటెడ్, బట్ మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. దీనికి ఒక ట్రావెల్, ఇది ఎలా వచ్చింది పెనుగొండకి, ఇది ఏంటి అసలు, ఇది ఎలా హీరో కదా సార్. చాలా బరువు ఉంటుంది అనుకున్నానండి. ఇంట్రెస్టింగ్. సో ఇది ఓపెన్ అవ్వదు. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓపెన్ అయితే మనకు ఫైన్. సో అండి, ఇప్పుడు ఈ ఓటీటీ ప్రపంచంలో అంటే మన ఓటీటీలో చాలా సినిమాలు చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇలాగా కంప్లీట్గా మనం కొరియన్ చూస్తున్నాం, ఇండియన్ చూస్తున్నాం, మలయాళం చూస్తున్నాం. అన్ని స్టోరీ టెల్లింగ్లో మన ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ నుంచి సినిమా స్టోరీ టెల్లింగ్ నుంచి ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి? ఏదైనా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు కొరియన్ కనకరాజు అనే కైండ్ ఆఫ్ టైటిలే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఎలా ఈ కనకరాజు అనంతపూర్ అతనికి కొరియాకి ఏంటి లింక్, ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్లు ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. అది ఓటీటీలో అయినా థియేటర్లో అయినా కైండ్ ఆఫ్ మనం ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలి. ఏ ప్రోడక్ట్ అయినా సరే కొత్త అంబియన్స్ క్రియేట్ చేయాలి. కరెక్ట్ సార్. ఆ కొత్త అంబియన్స్, అసలు అనంతపూర్కి కొరియాకి రిలేషన్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో నుంచి అది ప్రాపర్గా సెట్ అవ్వడం, కథగా సెట్ అవ్వడం వల్ల సినిమా చేయగలిగారు. ఇప్పుడు మీరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సార్, రకుల్ప్రీత్ సింగ్ ఆవిడది ఫస్ట్ ఫిల్మ్ కదండి? సార్, రిలీజ్ ఫస్ట్ ఫిల్మ్. ఓహో, అసలు అలాగే మీరు ఎప్పుడు వచ్చారు? అసలు మీకు అమ్మాయి ఉందని ఎలా తెలిసింది ఆర్టిస్ట్ ఉన్నట్టు? యాక్చువల్గా సందీప్ కిషన్ తను ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్ ఎక్కడో ఏదో కాఫీ షాప్లో కలిసినప్పుడు అమ్మాయిని వెళ్ళి కలిశాను. సో మామూలుగా సందీప్ కిషన్తో మాట్లాడుతున్నప్పుడు తను చూసా ఫస్ట్ టైం. ఓకే. చూసినప్పుడు మన క్యారెక్టర్కి, ప్రార్థన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది ఈ అమ్మాయి,
ఏంటి అనేది ఆడిషన్ చేశా. ఆడిషన్ చేస్తే క్యారెక్టర్ కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అనిపించడంతో తన్ని అప్రోచ్ అవ్వడం, తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ రిలీజే హిట్ అయింది, యా, పెద్ద పెద్ద హిట్. సో మళ్ళీ ఇప్పుడు కొలాబరేట్ అయ్యే ఆలోచన కూడా పెట్టుకోలేదు. ఇంతకుముందు హీరోస్ గురించి అనుకున్నాం, అలానే హీరోయిన్లు కూడా అంతే సార్. అలా ఈ ఎవరు క్యారెక్టర్కి collaborate ఎవరు అవ్వరా? సూట్ అవుతారు. ఇప్పుడు ఎవరినైనా పెట్టుకోవచ్చు ఈ కొరియన్ కనకరాజ్ సినిమాలో. రితికానే ఎందుకంటే కైండ్ ఆఫ్ అమ్మాయికి ఆ ఫీచర్స్ ఉన్నాయి, అవునవును. ఆ కొరియన్ ఫ్లేవర్ తేగలుగుతుంది అనే నమ్మకం. ఇప్పుడు మ్యాచ్లో తీశారు నితిన్ తోటి, అది అంధాధున్. అందాదు రీమేక్. ఇప్పుడు అంధాధున్ అనేది అదొక సూపర్బ్, మంచి క్రిటికల్ ఎక్లైము, ఆడియన్స్ ఎక్లైము అండ్ థియేట్రికల్ కూడా పెద్ద హిట్ అయిన సినిమా కదా. అవును సార్. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకో భాషలో తీస్తున్నప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటండి? నాకైతే ఫస్ట్ ఛాలెంజ్, అందరూ సినిమా కథ తెలుసు వాళ్ళకి. అవును. సో అందరికీ ఎలా బిహేవ్ చేయాలి ఈ సీన్లో అనేది తెలుసు. సో అది కాదు, ఇంకేదన్నా కొత్తగా చేద్దాం, ఇంకా కొత్తగా ఏదన్నా ప్రయత్నిద్దాం అంటే అది ఉంది కదా, మళ్ళీ ఎందుకు కొత్తగా అంటే కైండ్ ఆఫ్ అదే మేకింగ్ డిఫరెన్స్. సో మళ్ళీ అదే తీయడం వల్ల దానివల్ల యూజ్ ఏంటి, అందుకే మేకింగ్ అప్పుడు ఫేస్ చేసిన ఛాలెంజ్ మెయిన్గా. అండ్ నాకు ఆ సీన్ ఎలా తీసాడో, ఎలా వర్కౌట్ అయిందో తెలుసు. సో దాన్ని అలాగే తీయాలా, ఇంకేదన్నా కొత్తగా ప్రయత్నించచ్చా అని ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అంతే. ఆ ఫ్లేవర్ చెడగొట్టకూడదు. ఆ సీన్ ఎంత అద్భుతంగా వచ్చిందో అది చెడిపోకుండా మనం యాక్టర్స్తో ఎలా తీయాలి, ఈ కైండ్ ఆఫ్ అప్రోచెస్ సార్. కానీ అసలు అది పెద్ద అడ్వెంచర్ ఏమో అనుకోండి, ఎందుకంటే ఈవెన్ కంపారిజన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ప్రూవెన్ వైడ్లీ వాచ్డ్ ఫిలిం, కరెక్ట్. అది ఎక్కడో మంచి సినిమా, మంచి కథ, సరిగ్గా చూడలేదు జనాలు, పెద్దగా రీచ్ అవ్వలేదు అనుకుంటే అటెంప్ట్ చేసినా కూడా మీనింగ్ ఉంది. అది 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 మీ కెరీర్లో అదొక రాంగ్ స్టెప్ అనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఏమన్నా? లేదు సార్, నేను అనుకుంది ఫస్ట్ ఎక్కడో అరకు దగ్గర ఏదో కథ రాస్తా చూసా సినిమా, ఓటీటీలో చూసి అనుకున్న ఆ రోజు రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, లేకపోతే రీమేకే చేయకూడదు అనేసి. అనుకోకుండా నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఆ సినిమాతో రావడం, సినిమా చేద్దాం అన్నప్పుడు ఆ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, చేద్దాం ఈ సినిమా రీమేక్, చూద్దాం మనకు లైఫ్ లో ఒక రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది, అంతే సార్. బట్ ఇంకా రీమేక్లు అనేది దాని తర్వాత చేయకూడదని డిసైడ్ అయ్యా, బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు కామెడీ, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలోనూ ఒక కామెడీ రైటింగ్ అనే బ్యాక్ డ్రాప్ ఉంది. అవును సార్. మీలోనూ అది ఉంది. సార్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా అవన్నీ చేసుకుంటున్న టైంలో దాన్ని వదిలేసేసి, అంటే కామెడీ జానర్లోకి వెళ్లకుండా వేరే వేరే జానర్స్ అన్ని కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అంతర్లీనంగా అది ఉంటున్నా కూడా కంప్లీట్ కామెడీ అలా కాకుండా. ఇప్పుడు మనకి జంజాల్ గారు, ఈవీ గారి తర్వాత అసలు ఆ గ్యాప్ చాలా ఉంది. మీరు ఆ దిశగా ఎందుకు ప్లాన్ చేయట్లేదు జనరల్లీ? అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా ప్రతి సినిమాలోనే ఒక కామెడీ ఉంటుంది సార్. కామెడీ అనేది మెయిన్ లేయర్, ఫస్ట్ లేయర్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ మీరు అన్నట్టు ఏదైనా యాక్షన్ ఏదో కొద్దిగా ఆ లైన్ దాటితే ఈ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. అందుకే మెయిన్ కామెడీగానే రన్ చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నా. ఇప్పుడు 13 ఏళ్లలో 7 సినిమాలు. అవును సార్. అది మీరు ఆ కౌంట్ గురించి మీరు ఏమంటారు? మీ ఫీలింగ్ ఏంటి? మీరు రైట్ పేస్లో, మీరు అనుకుంటున్న పేస్లోనే వెళ్తుందా మీ కెరీర్, స్లోగా ఉందా? అంటే కొద్దిగా గ్యాప్ అయితే ఉంది సార్. ఫాస్ట్గా చేయాలని ఎప్పుడెప్పుడుగా అనుకుంటాను కానీ బికాజ్ ఆఫ్ కథో, లేకపోతే యాక్టర్స్ అవైలబిలిటీనో, అనుకున్న కథకి అనుకున్న స్క్రీన్ ప్లే సెట్ అవ్వడం, ఇవన్నీ కొద్దిగా లేట్ అవ్వడం, దానివల్ల కొద్దిగా తక్కువ సినిమాలు అయితే చేశా. మధ్యలో చాలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యి కథలు అయితే రాసుకున్నా, ఇది టప్ ఒక తర్వాత ఒకటి ఫినిష్ చేద్దాం. రిగ్రెట్ అయిన సినిమా ఏంటండి? ఇది నేను చేయకుండా ఉంటే బాగుండేది అనుకున్నది ఏమన్నా? అనుకున్నది ఏది లేదు సార్. ఈ 7 ఫిల్మ్స్లో అనుకొని కాన్ఫిడెంట్గా దిగిన సినిమాలే. యా సార్. అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ మీ గ్రాఫ్లో, అంటే కెరీర్ గ్రాఫ్ ఇలా వెళ్తున్న దాంట్లో ఆ మేకింగ్ బడ్జెట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, స్కేల్ కొంచెం అలా కింద దిగింది కొద్దిగా. నేను విన్నది ఏంటంటే ఆ టైంలో ఒక పెద్ద హీరో సినిమా ఒకటి లైన్లోకి వచ్చినా కూడా ముందు చిన్న సినిమా చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తాను అని చెప్పి చేశారు అని. అలాంటిది జరిగింది సార్. కాకపోతే ఆ కథ నాకు బాగా నచ్చింది. ఈ కథ చెప్పాలి, ఈ కథ కొద్దిగా వెరైటీగా ఉంది. ఒక ఫారెస్ట్లో జరిగే ఒక గ్యాంగ్ వాళ్ళకి, ఈ ఏదైతే మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ట్రావెల్ లాగింగ్ చేసే వాళ్ళకి ఒక కనెక్షన్ ఏర్పడితే వాళ్ళ కిడ్నాప్ అయితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇది చేశా. బట్ ఆ స్క్రీన్ ప్లే, ఆ ఎక్స్పెరిమెంట్ సెట్ అవ్వలేదు. కానీ ఆ డిప్ వల్ల ఆ పెద్ద హీరో నెక్స్ట్ సినిమా చేయడానికి
అది లైన్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారా? లేదు లేదు సో చేసే ఆలోచన ఉందండి యా ఆయనకి? సార్ మళ్ళా సార్ నేను అంతే సార్, హీరోలతో మీరు అన్నట్టుగా హీరోలతో ఎక్కువ ఫ్రెండ్లీగానే ఉంటా. ఉమ్. బట్ ఆ కథ సెట్ అవ్వడం అలాంటి వల్ల కొద్దిగా మిస్ అవుతాయి, కానీ కథ సెట్ అవ్వకపోవడం వల్ల. లేకపోతే అందరితోనూ బాగానే ఉంటాను సార్. మీకు బలానా హీరోతో చేయాలి మ్మ్. అన్న కోరిక ఏదన్నా కానీ అదే సార్, కథ అదే అంతే సార్. ఏ hero తో అనుకుంది ఇంట్రెస్టింగ్ గా వచ్చిన కథ చెయ్యాలి, దానికి కథ ఎవరు హీరో సెట్ అవుతారో వాళ్ళతో చేయడమే. అదే సార్, కథ మెయిన్ సార్. యా మీ మైండ్లో డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది ఏమన్నా ఉందండి? ఫర్ ఎగ్జాంపుల్ బలానా కథ ఇంకా నేను డెవలప్ చేసి ఎప్పటికైనా తీయాలి. అలాంటివి ఉన్నాయి సార్, అలాంటివి లైన్లుగా ఐడియాలుగా ఉన్నాయి. ఇంక ఇది అయిపోగానే జానర్స్ ఏమున్నాయి అందులో? ఎటువంటి? ఏదైనా కామెడీనే సార్, అంతా కామెడీ. కామెడీనే. మీరు అన్నట్టు కొన్ని సినిమాలు మధ్యలో మిస్ అయ్యాయి ఆ కామెడీ లేకుండా. ఇప్పుడు మాత్రం మెయిన్ టార్గెట్ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఇది మీరు చూసిన వాటిల్లో, అంటే ఇన్ ద లాస్ట్ 1 year? లాస్ట్ 1 year నాకు లాస్ట్ కొద్దిగా ప్రాపర్ డాక్టర్ బాగా నచ్చింది సార్. డాక్టర్ తమిళ్ ఫిలిం, కైండ్ ఆఫ్ కామెడీ అదేదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. డాక్టర్ చాలా అయింది కదండి వచ్చి. చాలా ఏళ్ళు అయింది నాకు. ఇంకా visual- Yeah, correct. కొంచెం మీ స్టైల్ ఆఫ్ correct. ఈ మూవీలో. ఇలాంటివి తీసి నచ్చింది. యాక్చువల్గా కృష్ణార్జున యుద్ధం కూడా కైండ్ ఆఫ్ కిడ్నాప్, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ మీదే ఉంటుంది. మీరు చెప్పారు డాక్టర్ శివకార్తికేయన్. శివకార్తికేయన్ దాంట్లో కూడా ఇదే, బట్ నేను కొద్దిగా యాక్షన్ దీంట్లో వెళ్ళాను కృష్ణార్జున యుద్ధంలో. దాన్ని కూడా ఒక డార్క్ కామెడీ లాగే చేశాడు. అలాంటిది నేను చేసి ఉండొచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్. పెద్ద చూసారా? పెద్ద చూడలేదు సార్, ఈ షూట్లో చూడలేదు. దురంధర్ చూసారా? దురంధర్ చూసారు, నచ్చింది, బాగుంది. సో అటువంటి సినిమాలు హ్యాండిల్ చేయగలదని అనిపించింది ఎప్పుడైనా? ఒకవేళ వస్తే కనుక అది మన స్కూల్ కాదనిపించింది? మన స్కూల్ కామెడీ అంతే. మీకు అస్సలు నచ్చని సినిమా ఇది? ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండి అరే రీచ్ అవ్వలేదు, ఏంటిది ఇలా ఉంది అనిపించింది? అలాంటిది ఇప్పుడు రాబోయే సినిమాల్లో మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? సూర్య గారి సినిమా అది చూద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్, మా రిలీజ్ తర్వాత. ఓకే. అండ్ ఇరుముడి కూడా బాగుంది. సూర్య గారి సినిమా అంటే విశ్వనాథన్ సెన్స్. ఓకే. ఆ టీజర్, మ్యూజిక్ అంతా చాలా బాగుంది. తను మంచి డైరెక్టర్, వెంకీ అట్లు. సార్ మీ హీరో గారి సినిమా ప్యారడైజ్ చూస్తాను సార్. అయ్యో తప్పకుండా. కొరియన్ కనకరాజుకి వస్తే సార్ ఒక కొరియన్ వర్డ్ తోటి ఒక సాంగ్ ఉంది. అవును సార్, కంసామ్నిదా. ఏంటి దాని మీనింగ్ ఏంటి? కంసామ్నిదా అంటే కొరియాలో థ్యాంక్ యూ, కొరియన్. సార్ అది మంచి సిచ్యుయేషన్ సినిమాలో. అమ్మాయి నేర్పిస్తుంది హీరోకి ఆ కంసామ్నిదా అనే వర్డ్. అమ్మాయి క్యాజువల్గా చెప్తే ఏంటి ఆ వర్డ్ మీనింగ్ అంటే అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్తే, వాడు ఆ సాంగ్లో హీరో క్యారెక్టర్ అమ్మాయికి థ్యాంక్ యూ చెప్తా ఉంటాడు. అది ఇంకోటి విన్నది ఏంటంటే అమ్మాయి కోపం వచ్చినప్పుడు అలా సినిమాలో కొరియన్లో తిడుతుందని. తనకి ఏ ఎమోషన్ అయినా కొరియన్లో కోపం వచ్చినా ఆనందం వచ్చినా కూడా. సార్ అమ్మాయి కొద్దిగా మ్యాడ్ కొరియన్ ఫ్యాన్, ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఆ BTS, ఆ అమ్మాయి కుక్క పేరు కూడా కొరియన్ నేమ్ పెట్టుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సత్య క్యారెక్టర్ సంగతి ఏంటంటే త్రూ అవుట్ ఉంటారా లేకపోతే కొంతసేపు? సత్య త్రూ అవుట్ సార్, ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు. అండ్ వరుణ్ గారిది సత్యది ఇద్దరిది హిలేరియస్ గా వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతా కూడా. అండ్ ఫస్ట్ టైం నేను సత్యతో చేయడం ఎప్పుడో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో. అప్పటికి సత్య ఇంత పాపులర్ కాదు, ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. ఆ ట్రైన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కవితలు చెప్పమంటా ఉంటాడు వాళ్ళని, ఈ ప్యాసింజర్స్ అంతా. దాంట్లో వన్ ఆఫ్ ద ప్యాసింజర్ సత్య. అప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ గా ఉన్నాడు. దాని తర్వాత తన హిట్లు, తన సక్సెస్. ఇప్పుడు ఫస్ట్ టైం త్రూ అవుట్ చేసాడు క్యారెక్టర్. ఇప్పుడు మనకి టీజర్ చూస్తే ఇది ఒక కామెడీ హారర్ టైప్ లో అనిపిస్తోందండి చూస్తుంటే. ఇది కాకుండా ఇంకేదైనా సర్ప్రైజ్ ఉండబోతుందా? చాలా ఉన్నాయి సార్ సర్ప్రైజెస్. అంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్. అండ్ వీళ్ళు అసలు ఈ కొరియా వరల్డ్ లోకి కనకరాజ్ క్యారెక్టర్ ఎలా ఎంటర్ అయింది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సార్. టర్న్స్ అండ్ ట్విస్ట్ లో ఉంటాయి. సార్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా మీరు ఫస్ట్ రివ్యూస్ చూస్తారా, పబ్లిక్ టాక్ చూస్తారా? ఫస్టే సార్. లేకపోతే కలెక్షన్స్ గురించి ఎంక్వైరీ చేస్తారా? ఎలా ఉంది సినిమా అనేది ఏమంటున్నారు బయట, ఈ కైండ్ ఆఫ్ ట్విట్టర్
సోషల్ మీడియాలో చూస్తాను సార్. సోషల్ మీడియాలో ఏమంటున్నారు అని కైండ్ ఆఫ్ రివ్యూస్ కూడా చూస్తాను. చూసిన బట్టి దాన్ని బట్టి సో మీ యాంటిసిపేషన్ అండి కొరన కనకరాజు గురించి ఫస్ట్ డే ఫస్ట్ షో అయిన తర్వాత ఏ టాక్? చాలా పాజిటివ్గా ఉంటుంది సార్. చాలా పాజిటివ్ ఫన్ ఎంజాయ్ చేస్తారు బేసిక్గా. ఏదైతే హారర్ అంటే హారర్ కూడా కాదు సార్, కైండ్ ఆఫ్ ఆ హారర్ ఫన్లో. ఓకే. పెద్ద భయపెట్టే కైండ్ ఆఫ్ థింగ్ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక ఫన్ టోన్లో జరుగుతూ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఒక కొరియన్ ఆత్మ, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఒక దీంట్లో ఒక మంచి ఫన్ ఉంటుంది. ఓకే ఓకే, వండర్ఫుల్ సార్. మీ సినిమా చాలా మంచి హిట్ కావాలని, హిట్ అయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరు ఇలా కూర్చొని మాట్లాడుకోవాలని తప్పకుండా కోరుకుంటున్నాను. నేను ఇంత అద్భుతమైన టాక్ జరుగుతుంది ఫస్ట్ ఇంటర్వ్యూరే అని ఎక్స్పెక్ట్ చేయలే. యా సార్, థ్యాంక్ యూ.